తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నంబర్ 7093169898. గుడివాడలో వైసీపీ ఆఫీస్ ఖాళీ, కొడాలి నాని అడ్డాలో వెనిగండ్ల రాము. విషయం ఏంటి అంటే కృష్ణా జిల్లా గుడివాడ అనగానే కొడాలి నానికి తిరిగేలేదు, ఎదురేలేదు అని చెప్పేసి ఒక దాదాపుగా 2 దశాబ్దాలుగా ఆయనదే హవా కొనసాగుతూ ఉంది. సో ఎట్టకేలకు కొడాలి నాని గారు ఓటమి చెందారు. సో ఈ క్రమంలో ఆయనకి ఒక అడ్డా, ఒక ఆఫీస్గా ఉన్నది ఏదైనా ఉంది అంటే గుడివాడలో శరత్ టాకీస్. గుడివాడ కానీ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో గుడివాడతో సంబంధం ఉన్నవాళ్ళు కానీ లేదా గుడివాడ మీద అవగాహన ఉన్న వాళ్ళకి కానీ శరత్ టాకీస్ అంటే శరత్ థియేటర్ అనేది ఎటువంటి సెంటర్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో అటువంటి శరత్ టాకీస్ అనగానే ఒకప్పుడు మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు విపరీతంగా ఆడాయి. సో అక్కడ లోకల్ కానీ నాన్ లోకల్స్ కానీ అంటే చుట్టుప్రక్కల ఊరిలో వాళ్ళు కానీ ఎవరైనా శరత్ టాకీస్ గురించి చెప్పాలి అంటే అది కొడాలి నానిదే అనేవాళ్ళు. ఓకే, కొడాలి నాని సొంత థియేటరా అని అనుకునేవాళ్ళం అనమాట. అంతెందుకు, నేను ఒకసారి గుడివాడ వెళ్ళినప్పుడు కూడా నా మిత్రులు చూపించారు, ఇది కొడాలి నాని థియేటర్ అని చెప్పేసి. ఓహో, కొడాలి నానిదా అనుకున్నాను నేను. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఆడుతూ ఉండేవి ఒక 2 దశాబ్దాలుగా. అంటే ఇప్పుడు 2004 నుంచి 2024 వరకు కూడా గుడివాడ ఎమ్మెల్యే ఎవరు అంటే కొడాలి నాని గారే. సో 20 ఏళ్ల పాటు. సో అప్పుడు అంటే 2004 నుంచి అంటే కొడాలి నాని గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి సాన్నిహిత్యం ఉన్న రోజుల్లో కూడా. సో ఆ క్రమంలో శరత్ టాకీస్ అనగానే కొడాలి నాని గారిది. ఇప్పుడు ఆ శరత్ టాకీస్ యజమాని ఎవరు అంటే యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ అనమాట. సో ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి వెనిగండ్ల రాము గారి దగ్గరికి వెళ్ళి ఆయన తన బాధను చెప్పారు. ఏమండి, అది కొడాలి నాని గారు స్వాధీనపరుచుకున్నారు అంటే ఏదో ఆస్తి రాబి చేసుకున్నారు అన్నట్లుగా కాదు, కానీ అక్కడంతా కూడా అది వైసీపీ ఆఫీస్ లాగా చేశారు అని చెప్పేసి ఆయనకి వెళ్ళి చెప్పుకోవడం. సో ఎట్టకేలకు రాము గారు ఆ యొక్క శరత్ టాకీస్ ప్రాంతం, శరత్ టాకీస్ను కానీ ఆ థియేటర్ లోపల ఉన్న వైసీపీ ఫ్లెక్సీలు అవి ఇవి కొడాలి నాని గారి ఫ్లెక్సీలు అవన్నీ ఉన్నాయంట, మొత్తం తొలగింపజేశారంట. సో నిన్న ఆయన టీ పార్టీకి ఆహ్వానించారు యలవర్తి శ్రీనివాసరావు గారు వెనిగండ్ల రాము గారిని. సో ఆయన అక్కడికి వెళ్ళారు. ఈ శరత్ టాకీస్ సెంటర్లో మొత్తానికి ఆయన టీ పార్టీకి వెళ్ళటం, ఈ యొక్క అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చినాయి. సో అంటే ఏంటి అంటే 2 దశాబ్దాలుగా ఆ శరత్ థియేటర్ని తన పార్టీ ఆఫీస్గా తనకి ఒక అడ్డాగా క్రియేట్ చేసుకున్నారు కొడాలి నాని గారు. సో కొడాలి నాని గారు మరి గతంలో అనేక రకాలుగా ఎన్నిసార్లు పోటీ చేస్తే కానీ వరుసపెట్టి గెలుస్తూనే ఉన్నారు. మొట్టమొదటిసారి ఓటమి పాలైంది ఎప్పుడు అంటే మొన్న జరిగిన ఎన్నికల్లోనే. సో దానికి గల కారణం ఏంటి అంటే ఆయన మొట్టమొదటిసారిగా మంత్రి కూడా చేశారు, 19లోనే మంత్రి అయ్యారు. సో ఆ మంత్రి అయిన తర్వాత ఇక పరిస్థితులు క్రొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, ఆయన ఏదైతే మీడియా ముఖంగా ప్రతిపక్షాలపైన విరుచుకుపడిన వ్యవహార శైలి కావచ్చు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు, ఈ క్రమంలోనే సొంత సామాజిక వర్గంలోనే విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది కొడాలి నాని గారు. అఫ్కోర్స్ ఆయన మంచితనం, వ్యక్తిగతంగా చాలామందికి సహాయం చేయడం అనేది చాలామందికి తెలుసు, కానీ ఇక్కడ మీడియా ముఖంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అంతకంటే నష్టాన్ని చేసినాయి. సో ఇప్పుడు ఒక శరత్ టాకీస్కి సంబంధించిన వ్యవహారమైనా ఇంకా మిగతా ఏమైనా ఉందా, ముందు అవన్నీ కూడా బయటపడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. రాము గారు ప్రధానంగా చెప్పుకొచ్చింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఎప్పుడు వీళ్ళ స్వాధీనం పరుచుకుందాం లేకపోతే ఆక్రమించుకుందాం ఇట్లాంటి వాటికి కక్కుర్తుపడేవాళ్ళు ఎవరూ లేరు, ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవకే అంకితంగా ఉంటారు అని చెప్పేసి ఆయన చెప్పుకురావడం జరిగింది. సో ఇక్కడ సరే తెలుగుదేశం పార్టీలో ఎంతమంది నాయకులు ఉంటే అంతమంది అదే విధంగా ఉండలేండి, ఎంతో కొంతమంది కొన్ని వ్యవహారాల్లో చేస్తూనే ఉంటారు, కక్కుర్తి పడతా ఉంటారు. సో అందరిని అరికట్టగలిగేది ఏదైనా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా సూచనలు చేసి 1-4 సార్లు వార్నింగ్లు ఇస్తే ఏమైనా సరే కొంత కంట్రోల్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కొడాలి నాని గారు అనేక రకాలుగా కొంతమందిని ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి నిన్న జరిగిన పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కొడాలి నాని గారి వలన మొన్నటిదాకా కూడా వైసీపీకి ఆ విధంగా పట్టుంది. ఇప్పుడు కొడాలి నాని గారు రాజకీయంగా తప్పుకుంటే మరి ఆ గుడివాడలో వైసీపీని ఎవరు భుజాన వేసుకుంటారు? ఒకవేళ ఎవరు భుజాన వేసుకున్నా సరే ఆ పరిస్థితి ఉంటుందా, గెలిచే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఇదే కొడాలి నాని గారు 2004 రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి
ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆఫ్కోర్స్ ఎదురుగాల్లో కూడా బ్రహ్మాండంగా కొడాలి నాని గారు గెలుపొందారు. 2004లో కావచ్చు, 2009లో కావచ్చు. ఇక ఆ తర్వాత అనుకోని పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీకి రావటం, 2014లో వైసీపీ తరఫున గెలవటం. ఆఫ్కోర్స్ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 2019లో మరలా గెలుపొందారు. ఆ విధంగా వరుసగా 4 సార్లు కొడాలి నాని గారు గెలిచారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే కొడాలి నాని గారు ఇక రాజకీయాల్లో కంటిన్యూ అవడం కష్టం. ఒకవేళ కంటిన్యూ అయినా గెలవడం అనేది అసంభవం అన్నట్లుగా ఉంది. ఒకవేళ అదే జరిగితే ఆ ప్రత్యామ్నాయంగా ఎవరుంటారు? ఇదే వైసీపీకి కొడాలి నాని గారు కాకుండా ఎవరైనా ఉంటే గెలుపొందే అవకాశం ఉంటుందా? కొడాలి నాని గారు సపోర్టివ్గా ఉంటారా? ఏంటి? ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు కొడాలి నాని గారు అనగానే ఏదైనా సరే 10 సీట్లు గెలిస్తే 10లో గట్టిగా కొడాలి నాని గారు ఉంటారు అనేది ఒకప్పుడు మాట. ఇప్పుడు గెలిచిన 11లో కొడాలి నాని గారి పేరు కూడా లేదు. మరి ఇటువంటి తరుణంలో మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే ఆయన హయాంలో జరిగినవన్నీ కూడా బయటపడతా ఉన్న క్రమంలో వెనిగండ్ల రాము గారు ఆయన ప్రజలకి అనుగుణంగా, ప్రజలకు ఆమోదయోగంగా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించే మార్గం వైపు ఉన్నట్లుగా తాజా పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఎన్నికలకు ముందు కూడా ఆయన ప్రజలందరితో కూడా మమేకమవుతూ అందరికీ హామీలు ఇస్తూ ఖచ్చితంగా మీ వెంట నేను ఉంటా, మీ సమస్యలను నేను పరిష్కరిస్తానని చెప్పిన క్రమంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నారు అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఆఫ్కోర్స్ ఎన్ఆర్ఐ ఆయన. అయితే మొన్న కొడాలి నాని గారి మీద పోటీకి నిలబెట్టేటప్పుడు చంద్రబాబు గారు 1కి 10 సూచనలు చేయటం. సో ఆ తర్వాత ఆ పోటీకి నిలబడాలి అంటే ఖచ్చితంగా వెనిగండ్ల రాము గారు అయితేనే సరిగ్గా కొడాలి నాని గారు ఢీ కొడతారు అని అనుకున్న తరుణంలో బ్రహ్మాండంగా ఆయన బంపర్ మెజార్టీతో గెలుపొందడం అంటే కొడాలి నాని గారిని కూడా ప్రజలు చేత్కరించుకునే పరిస్థితికి తీసుకొచ్చింది వైసీపీ. సో ఆఫ్కోర్స్ అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఉంటుందా, కొడాలి నాని గారి క్రెడిట్ ఉందా, లేదు మొత్తం ప్రభుత్వ వైఖరి ఉందా, ఏ విధంగా ఉందా, కానీ ఓవరాల్గా ఇక్కడ కొడాలి నాని గారికి కూడా ఓటమి అనేది తప్పకుండా జరిగింది. సో ఈ క్రమంలో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, కొడాలి నాని గారికి ఇబ్బంది పెట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు ఆయన అడ్డాగా ఉన్నటువంటి శరత్ థియేటర్ను కూడా మరి వీళ్ళు స్వాధీనపరచుకోవటం, దాని ఓనర్ అయినటువంటి యలవర్తి శ్రీనివాసరావు గారు టీ పార్టీకి వెనిగండ్ల రాము గుడివాడ ఎమ్మెల్యేని ఆహ్వానించడం అనేది వాళ్ళు చాలా శుభపరిణామంగా భావిస్తూ ఉన్నారు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా గుడివాడలో వైసీపీ ఆఫీస్ ఖాళీ, మరి ప్రత్యామ్నాయంగా ఎవరైనా సరే కొడాలి నాని గారి ప్లేస్లో ఇంకో నాయకుడు వస్తారా, లేదా కొడాలి నాని గారు అలా కంటిన్యూ అవుతారా అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.